హలో గైస్, మేమైతే మా కుంభమేళకైతే ప్లాన్ వేసి సడన్ గా వెళ్ళిపోయినాము. చూడండి, మేమైతే కేవల్ ట్రావెల్స్ వాళ్ళు అయితే బస్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక నైట్ ఒక దగ్గర ఆపితే మనం అయితే రోటీ ఇంకా మసాలా కర్రీ తినేసినాము. చూడండి, ఈ నుంచి మనకు వచ్చేసి నాపూర్ 150 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. ఇక మనం వచ్చేసి టూర్ ట్రావెల్స్ అయితే చూపిస్తాం. మా బస్ వచ్చేసి చూడండి ఒకసారి, ఇదే కేవల్ ట్రావెల్స్. మనకైతే సీట్ వచ్చేసి 2000 చేంజ్ పడింది, స్లీపరు 3000 చేంజ్ పడింది. ఒక స్లీపరు 2 సీట్లు అయితే బుక్ చేసుకున్నాం. మార్నింగ్ అయితే ఇక్కడైతే మనకైతే టిఫిన్ కోసం అయితే ఆపేది. చూడండి, మా ట్రావెల్స్ వచ్చేసి ఇది ఒక్కొక్కరికి అయితే సింగిల్ ఆటో తీసుకోవాలంటే బస్ మొత్తంకి అయితే ఆటో తీసుకురావంట, లేదంటే లేవని చెప్పేస్తాను. పక్కన ఇంకోటి ఉంది, అదైతే మొత్తంకే లేవు మా దగ్గర, ఇడికే నోరు అంటున్నాను. రుబాబ్ అయిపోయింది మొత్తం ఇక్కడ. కొంచెం ముందుకు పోయినాకైతే మనం అయితే పరోటా తిని ఇక మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాము. ట్రావెల్స్ వచ్చేసి అక్కడ ఉంది. మ్యాక్సిమం ఒక 2-3 కిలోమీటర్స్ మొత్తం అయితే ట్రాఫికే ఉంది. ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది మా ప్రయాగ్రాజ్ వచ్చేసి. చూడండి, ఇప్పుడైతే మా కుంభకు వస్తారో ఒప్పుకుంటూనే రండి, ఎందుకైతే 20 కిలోమీటర్స్కి మాకు ముందే ఆపేసేసినారు. ఇవన్నీ చూస్తున్నారు కదా బస్సెస్ అయితే మొత్తము అక్కడ స్టాప్. ఇక మేమేదో ఆ ట్రాలీ ఆటో పట్టుకొని మా గ్రూప్ అందరు కలిసి అయితే పోతున్నాం. మేము 3 ఉన్నాము, మాతో పాటు ఇంకో 3 సోలో ట్రావెల్స్. ఇక అలా జత వేసుకొని అయితే వెళ్ళినాం. చూడండి, మాకు ప్రయాగ్రాజ్ 17 కిలోమీటర్స్ అవుతుంది. ఇక ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయినాము. ఇక ఒకటి స్వీట్ హౌస్ ఉంటే అలా ఒక పూరి తిన్నాము. అంత టేస్ట్ అయితే అస్సలకి బాగోలేదు. ఏదో తినాలంటే తిన్నాము, ఒక ఛాయ్ తాగినాము. ఇక వాడి నుంచి మళ్ళీ ఆటో తీసుకొని పోయినాము. ఇంకోటి మీకు ఏంటంటే ఆటోకి అయితే 2 కిలోమీటర్స్కి చేంజ్ అవుతుంది అనమాట. మనకైతే 2 కిలోమీటర్స్కి 100-200 ఎట్లా అంటే అట్లా చార్జ్ చేస్తున్నారు. మేము ఫైనల్గా అయితే రీచ్ అయినాం కుంభపిల్ల ప్లేస్కి అయితే. చూడండి, ఈ ఆడుతూ పాడుకు జోక్స్ వేసుకు అట్లా ఇట్లా నడుచుకుంటూ ఆ ఫన్ చేసుకుంటే అయితే మేము సరదాగా వెళ్ళిపోయినాము. చూడండి, మనకి ఇలాంటి అకామిడేషన్స్ అయితే విఐపి వాళ్ళకు, హైకోర్టు వాళ్ళకు ఇట్లా మొత్తం అయితే డిఫరెంట్ అకామిడేషన్స్ అయితే ఉన్నాయి మనకైతే. చూడండి మీరైతే ఇక్కడ వచ్చేసి నార్మల్గా అందరు వండుకోనికైతే కింద ఉంది. చూడండి మీరు, మొత్తం 7 వాడ వండుకోవాలి. ఇది కాకుండా మనకు బెడ్లు అవైలబుల్ ఉంటుంది. మేము అల్లకే వండుకున్నాము, అది కూడా మీకు చూపిస్తాం. ఇదైతే ఒకటి మనకైతే వ్యూ పాయింట్ మొత్తం నైట్ ఇంత మనకైతే లైటింగ్తో అయితే కేక్ అయితే చూడండి. దాని తర్వాత మనకైతే కొంచెం ముంగలికి పోయినాక ఫ్రీ అకామిడేషన్ ఉంది మనకు. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, 100 రూపీస్ పర్ పర్సన్కి. ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. చూడండి, ఇలా అయితే మనకైతే బెడ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక బెడ్ ఇస్తారు, 100 రూపీస్. ఓపిక ఉండాలి, చలి మాత్రం ఘోరం అంటే ఘోరం ఉంది. ఇది వచ్చేసి డే 1 మాత్రమే. డే 2లో మనం అయితే ఎక్కడ స్నానం చేయాలి, అక్కడికి వెళ్ళాలి, అవన్నీ అయితే డీటెయిల్గా ఉంటాయి. పక్కా చూడండి డే 2.